హలో ఫ్రెండ్స్, నిన్న సాయంత్రం ఇదే టైంకి పుష్పకి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయలేదు. జస్ట్ పుష్ప అని చెప్పి ప్రోమోని అయితే రిలీజ్ చేశారనమాట. ఇది ఎంత వైరల్ అయిందంటే అంత వైరల్ అయింది. నిజంగా పాజిటివ్ అనేటటువంటిది అంత స్పీడ్గా వెళ్తాం, కానీ నెగిటివ్ అనేటటువంటిది శరవేగంగా వెళ్ళింది అనేటటువంటిది క్లియర్గా క్లుప్తంగా అర్థమవుతుంది అనమాట. ఉదాహరణకు మనం మాట్లాడుకుందాం. పుష్ప వల్ల చూసుకున్నట్లయితే దాక్కో మేక పులొచ్చి కూరుకుద్ది పేక ప్రోమో అయితే అదిరిపోయింది అనమాట. దాని గురించి ఎవరు మాట్లాడుకోలేదు, అది అప్పుడంత వైరల్గా కూడా కాలేదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పుష్ప అనేటటువంటి ప్రోమో చూసుకున్నట్లయితే అంత గొప్పగా అనిపించలేదు అనమాట. సో చాలా మంది దాన్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మనోళ్ళు ట్రోల్ చేయడం అయితే సర్వసాధారణం. ఈ విధంగా పుష్ప ఏంట్రా దీంట్లో బ్లాక్ చేస్తున్నావా పిచ్చిగా అయితే ట్రోల్ చేస్తున్నారు అనమాట. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే తమిళ్ పేజెస్ అయితే పిచ్చిగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ విధంగా ట్రోల్ చేయడంతో బీభత్సమైనటువంటి పబ్లిసిటీ అయితే దీనికి రావడం జరిగింది. ఎలాంటి పబ్లిసిటీ అంటే ఒక్క దెబ్బకి మిలియన్లో వ్యూస్ అయితే దీనికైతే రావడం జరిగింది. ఒక సాంగ్ ప్రోమోకి ఇన్ని మిలియన్స్ వ్యూస్ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అక్కడ బీభత్సమైనటువంటి బీటింగ్ ఏం పెట్టలేదు, పుష్పరాజు లుక్ ఏం పెట్టలేదు, కనీసం 6 సెకండ్ల ట్యూన్ అన్న పెట్టలేదు. జస్ట్ పుష్ప అని చెప్పి 10 సార్లు అన్నదానికే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. అంటే నిజంగా ట్రోలర్స్కి అయితే దండేసి దండం పెట్టాలి ఈ మూవీ టీం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంతలా ట్రోల్ చేస్తున్నారు కదా, మరి సాంగ్ నిలబడేటటువంటి అవకాశాలు ఉన్నాయా? సాంగ్ ఏ మాత్రం బాగోపోయినా సాంగ్ ని పండబెడతారేమో అనేటటువంటి డౌట్ చాలా మందికి వచ్చి ఉండొచ్చు. ఫ్రెండ్స్, బాగోపోవడమే బెస్ట్ అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారులే, కానీ అది నేను నమ్మేటట్టు లేదనమాట ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో. ఉదాహరణగా నేను మాట్లాడతా వినండి. గుంటూరు కారం సాంగ్ లో చూసుకున్నట్లయితే కుర్చీని మడతపెట్టి అనేటటువంటి సాంగ్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ రేంజ్ తగ్గింది. ఇది ఎక్కడే ఇదిరా బాబు, ఇదంతా గొప్పగా అనిపించలేదు, త్రివిక్రమ్కి ఏం పుట్టింది, ఈ కుర్చీని మడత పెట్టడం ఏంది, ఆ తమను కనపడితే రాళ్లతో కొడతామని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చిగా తిట్టారనమాట. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ట్రోల్ అయినటువంటి సాంగ్ రేపు తోపు అయింది, ట్రెండ్ అయింది అనేటటువంటి దాంట్లో అయితే డౌట్ లేదు. ఎవరైతే కుర్చీని మడతపెట్టి సాంగ్ బాగలేదు, ఎవరైతే కుర్చీని మడతపెట్టి సాంగ్ సినిమాలో నుండి తీసేయాలి, సూపర్ స్టార్కి అది సరైనటువంటి సాంగ్ కాదు అని చెప్పి మాట్లాడారు, వాళ్ళందరికీ కూడా ముక్కు మీద వేసుకునేలా ఇంటర్నేషనల్ లెవెల్ అయితే ఈ సాంగ్ అయితే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. మొన్న ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ లో చూసుకున్నట్లయితే ఈ సాంగే వినపడింది అనమాట. మన SRH మ్యాచ్ లో వినపడటం సర్వసాధారణం, కానీ వేరే రాష్ట్రాల వాళ్ళు ఆడుతున్నప్పటికీ ఈ సాంగ్ ప్లే చేస్తున్నారంటే ఇక IPL లో కూడా ఈ సాంగ్ ఎలాంటి విధ్వంసం సృష్టించింది అనేటటువంటిది తెలుసుకోవాలి. అంతేందుకు ఫ్రెండ్స్, మొన్న రిలీజ్ అయింది డెడ్ పూల్ కి సంబంధించిన చిన్న ట్రైలర్ రిలీజ్ అయింది అనమాట. దాంట్లో కూడా లాస్ట్ కి కుర్చీని మడత పెడతా అనేటటువంటి మాటలు అయితే వినపడడం జరిగింది. సో హాలీవుడ్ లెవెల్ కి కూడా ఇది తెలిపోయింది అనమాట. సో ఈ రోజు ట్రోల్ ఉంది, రేపు ఖచ్చితంగా ట్రెండ్ అయితే అందులో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో పుష్ప టీం ఈ విధంగా ఎందుకు చేసింది, నిజంగా ట్రోల్ అవుతాం అని చెప్పి వాళ్ళకి తెలిసే పీక్స్ పబ్లిసిటీ కోసం ఈ విధంగా చేశారని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అది కూడా నిజమయ్యేటటువంటి అవకాశాలు 100కి 100% ఉన్నాయి. వాళ్ళకి తెలుసు పబ్లిక్ పల్స్. మేము బేభత్సమైనటువంటి ప్రోమోని రిలీజ్ చేస్తే కనీసం ఒక 10 సెకండ్స్ ప్రోమోని రిలీజ్ చేయొచ్చు, పుష్పరాజ్కు సంబంధించిన ఒక లుక్ పెట్టొచ్చు, ఒక మంచి ట్యూన్ పెట్టొచ్చు. ఇవన్నీ పెట్టినప్పుడు డాకడు. అదే ఈ విధంగా అతలా కొత్తలంగా ఏదో ఒకటి వాళ్ళ మోహన్ వేస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ తిట్టుకుంటారు, ఖచ్చితంగా వేరే వాళ్ళు దీన్ని ట్రోల్ చేయాలని చేస్తారు. ఆ విధంగా ట్రోల్ చేయడంతో ఈ సాంగ్ అయితే ఇప్పుడు ఎక్కడికోబోతుంది అనమాట. నిజంగా మే1 కోసం ఈ ఫ్యాన్స్ కన్నా హేటర్స్ అయితే ఫుల్ గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సాంగ్ రిలీజ్ అవుతా, ఎప్పుడెప్పుడు ఆ సాంగ్ ని ట్రోల్ చేద్దామా అని. ఎంత ట్రోల్ చేసినప్పటికీ ఆ సాంగ్ కొన్న రేంజ్ ఆ సాంగే ఇప్పుడు ఇంతలో ట్రోల్ అయినప్పటికీ అప్పుడైతే పీక్స్ ఉంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. తమిళ్ పేజెస్, వేరే లాంగ్వేజ్ మీమ్స్ పేజెస్ అయితే దీన్ని ట్రోల్ చేస్తున్నారంటే పబ్లిసిటీ అయితే పీక్స్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక చూడాలి సాంగ్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది. ఇంకో 5 రోజులు అయితే ఫుల్ సాంగ్ ఉంది మే 1న. ఇక వెయిట్ చూడాలి, అందులో మన అల్లు అర్జున్ లుక్ ఏమైనా రిలీజ్ చేస్తారా, లేదా ఇంకేమైనా గట్టి ట్యూన్ ఏమైనా పెడతారా అనేటటువంటిది చూడాలి. కాకపోతే దాక్కో మేక సాంగ్ ట్రెండ్ అయినంత ఇది ట్రెండ్ కాదేమో చెప్పి నేనైతే అనుకుంటున్నాను. దీని మీద మీ కామెంట్ అయితే తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.